అడిగాడు. అందుకు ఆ రాక్షసుడు, నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించాలి అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు. ఈ విషయం పరమేశ్వరుడు అర్ధాంగి పార్వతీదేవికి తెలియడంతో మహావిష్ణువు దగ్గరికి వెళ్లి, నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడినట్లుగానే గజాసురుడి ఉదరం నుండి పరమేశ్వరుడిని కాపాడమని కోరగా మహావిష్ణువు పార్వతీదేవికి ధైర్యం చెప్పి పంపిస్తాడు. పరమేశ్వరుడిని కాపాడడానికి మహావిష్ణువు ఈ విధంగా ఉపాయం ఆలోచించాడు. గంగిరెద్దు మేళమే ఇందుకు సరైన ఉపాయమని భావించి శివుడి ద్వారపాలకుడైన నందిని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్లి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు. అందుకు తన్మయుడైన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెప్పగా, ఇది మహమైన నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ ఉదరంలో ఉన్న శివుడిని ఇచ్చేయమని అడిగారు. ఆ కోరిక కోరింది మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు గజాసురుడు. తనకిక మరణం తథ్యమని గ్రహించిన గజాసురుడు